మరణం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి. రోమా 3:23 అభేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 6:23 చూడండి. 3:23 చదివారు కదా. 6:23 ఏలనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే కృపావరము నిత్య జీవము. వాక్యం అంత స్పష్టంగా రాస్తారు. దైవజనులు ఏం చెప్పారంటే అండి, చాలా మంచి విషయాలు చెప్పారండి. ఆయన అక్షరాలు లెక్క పెట్టినట్టుగా వాక్యం చదవాలని అయిపోయింది. లొడలో చదివి సంవత్సరం పడేది కాదు. అక్షరాలు చూడండి, ఏ భేదము లేదు. ఆడవాళ్ళు మగవాడు భేదం ఉంది, డబ్బులు ఉన్నవాడు డబ్బు లేనివాడు భేదం ఉంది, సొంత ఇల్లు అద్దె ఇల్లు భేదం ఉంది, ఆ కులం ఈ కులం భేదం ఉంది. కానీ ఇక్కడ మాత్రము ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు, పాపం వల్ల వచ్చి జీతము. అదే అసలు విషయం. ఈ పాపం వల్ల వచ్చిన జీతాన్ని పడగొట్టడానికి యెషయా గ్రంథంలో ఒకసారి వెళ్దాం చూడండి. మనం యెషయా గ్రంథంలో 28:18 యెషయా గారు ఒక మాట రాస్తున్నాను, చదవండి. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువను. పిల్లారా, మనుషులంట మేము పాపం చేస్తాం, తప్పకుండా వస్తాం నీ దగ్గరికి. ఒడంబడిక చేసుకున్నాను, అగ్రిమెంట్. మేము తప్పకుండా పాపం చేస్తాము, వస్తాము, మరణించుతాము, పాతాళం నీ దగ్గరికి వస్తాము. ఇదంతా కూడా కొట్టివేయబడుతుంది అని ప్రభు ముందుగానే రాస్తాడు.